ఇది కాకినాడ సామర్లకోట రోడ్. ఈ రోడ్డుకి ఇరుపక్కల కూడా ఇరిగేషన్ కెనాల్ ఉంది. అది గోదావరి నుంచి వచ్చే పాయ సామర్లకోట నుంచి. ఇది పంట కాలంలో ఎక్సెస్ వాటర్ వచ్చి కెనాల్, ఇది వేస్ట్ వాటర్ వచ్చి. ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినాయి, అంటే రోడ్ లెవెల్ కంటే హైట్గా నిండిపోయినాయి. ఇప్పుడు ఇది ఈ రోజు ఈ 3 రోజులు కురిసిన సైక్లోన్ మాంతా తుఫాను కారణంగా ఈ వాటర్ రోడ్ లెవెల్ కంటే కూడా హైట్గా వచ్చాయి కార్నర్ ఈ 2 కెనాల్స్లో. ఇది యండమూరి వీరేంద్రనాథ్ సరస్వతి విద్యాపీఠం. ఇది బ్రిడ్జి కంటే హై లెవెల్లో వాటర్ ఫ్లో అవుతుంది. అలాగే ఎందుకంటే ఇటువంటి తూటు తీయకపోవడం వల్ల. అలాగే ఇటుపక్క కూడా ఇటుపక్క రోడ్డు, ఇది కెనాల్. ఈ కెనాలు రోడ్డు లెవెల్ కంటే కూడా హైట్గా వచ్చింది వాటర్. అంటే ఈ తుఫాన్ రాకముందే దీంట్లో ఈ తూటు నిండిపోయి ఉంది. ఇది గత 3 సంవత్సరాల నుంచి కూడా సెంట్రల్ గ్రీవెన్స్లోని, స్టేట్ గ్రీవెన్స్లోని, కలెక్టరేట్కి, ఆర్డీఓకి వీళ్ళందరికీ మనం ఎన్ని కంప్లైంట్ పెట్టినా కానీ మీ పని మీదే, మా పని మాదే అనే పరిస్థితిలో ఉన్నది. ఇదిగో ఈరోజు ఏంటంటే మొత్తం వాటర్ ఫ్లో అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసి అటు ఇటు రోడ్డు బ్లాక్ అయిపోయింది. గతంలో పెట్టడం జరిగింది, ఎందుకంటే రోడ్డు వాటర్ ఫ్లో లేకపోతే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి రోడ్డు కింద ఉన్న మట్టి పీల్చుకుని మెత్తగా అయిపోయి ఈ రోడ్డు స్ట్రెంత్ వీక్ అయిపోయి రోడ్డు డ్యామేజ్ అవుతుందని గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎన్ని మొత్తుకున్నా కానీ డోంట్ కేర్ అనే పాలసీలో జరుగుతున్నాయి. అంటే పొలిటికల్ పార్టీస్ ఎవడి మీద వాడు, వీడి మీద వాడు, వాడి మీద వీళ్ళ డామినేషనే తప్పించి, వీళ్ళ పార్టీ డామినేషన్ తప్పించి పబ్లిక్ యూటిలిటీ, పబ్లిక్ సర్వీసెస్లో మనం ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఇస్తున్నామో, మన సర్వీసులు ఏంటి, మనం తీసుకునే జీతాలు ఏంటి, మనం ఏం చేయాలనే విధానం లేకపోవడం మన దౌర్భాగ్యం. ఇది అన్నమాట పరిస్థితి. ఇక్కడి నుంచి సామర్లకోట వరకు ఇదే పరిస్థితి, కంప్లీట్గా నిండిపోయింది. ఆ రోడ్డు మొత్తం గోతులమయం అనమాట. ఈ అందరూ ఏ గొయ్యం. ఇప్పుడు ఈ రోడ్డు మధ్యలో కూలిపోయినా కానీ మీరు ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. ఈ రోడ్డు మధ్యలో నానిపోయి కూలిపోయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. సింపుల్గా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళని ఫోన్ చేసి పిలవడం, ఎవరు మీరు ఇలా కంప్లైంట్ పెట్టారు కదా, మేము మీకు రిప్లై ఇస్తున్నాము, మీరు రిప్లై లెటర్ తీసుకుని మాతో ఫోటో తీయించుకోవాలి, ఇందులో మీకు ఇచ్చినట్టుగా మీరు సంతకం పెట్టించుకుని సింపుల్గా ఇష్యూ క్లియర్ చేయకుండా ఫైల్ క్లోజ్ చేస్తున్నారన్నమాట. ఇది స్టేట్లోనే అలాగే ఉంటుంది, సెంట్రల్లో అలాగే ఉంటుంది. అంటే దీని మీద ఎవరు మానిటరింగ్? గవర్నమెంట్. అంటే నిత్యం టాప్ టు బాటమ్ అంతా కూడా మన ప్రచారమేనా, ఏదో పొడి చేస్తున్నట్టుగా. 8 సంవత్సరాలు అయింది ఆ హైవే సామర్లకోట నుంచి అటు నుంచి వెళ్ళే పిఠాపురం నుంచి వచ్చే హైవే రోడ్డు ఈ రోజుకి 8 సంవత్సరాలు అయింది. రోడ్డు బ్రిడ్జి ఇది ఈ రోజుకి కూడా ఓపెన్ అవ్వలేదు. హైవే మన అభివృద్ధి చెందిన చైనా లాంటి కంట్రీస్లో సముద్రం గుండా టన్నల్లో వేసేస్తున్నారు, 2-వే 3-వే టన్నల్ చేసేస్తున్నారు ఒక 1 ఇయర్లో. మనం 8 సంవత్సరాలు అయినా కానీ ఓపెన్ రోడ్డు మీద ఉన్న రోడ్డు ఓపెన్ చేసుకోలేకపోతే మన వ్యవస్థ దౌర్భాగ్య స్థితిలో ఉందో ఆలోచించుకోవచ్చు. ఇది కాకినాడ సామర్లకోట రోడ్లో తిమ్మాపురం నుంచి, పిఠాపురం నుంచి యానం రోడ్డుకి వేస్తున్నటువంటి హైవే బ్రిడ్జ్ అనమాట. ఇది బ్రిడ్జి అప్పుడే ఈ రోడ్డు హైవే రోడ్డు. ఇది అప్పుడు 8 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వర్క్స్ అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్రిడ్జి రైల్వే మీద వేసిన బ్రిడ్జి లాస్ట్ 6 మంత్స్లో ఇప్పుడు వేసిన ఇదనమాట. పైన వేసారు. అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఈ బ్రిడ్జి ఓపెన్ అవ్వలేదు. రకరకాల కారణాలు దీని వెనకాల. ఇది ఏంటంటే వీళ్ళు కొనాల్ స్ట్రక్చర్స్ అని వాళ్ళు ఒక కంపెనీకి ఇచ్చారు కాంట్రాక్ట్. వీళ్ళు 8 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. అయితే వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయవలసి ఉంటుంది. ఈ కెనాల్ ఉంది, ఇది ఇరిగేషన్ కెనాల్, ఇటుపక్క కెనాల్ ఉంది, రోడ్డుకి అటుపక్క కెనాల్ ఉంది. ఈ 2 కెనాల్స్కి కూడా వీళ్ళు టెంపరీ బ్రిడ్జ్ లాంటివి అరేంజ్ చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే లోకల్గా మేనేజ్ చేసి గ్రావెల్ వేసేసి 2 సిమెంట్ తోరలు వేయడం జరిగింది. ఈ 2 తోరలు వేయడం వల్ల ఏమైందంటే ఇంత పెద్ద కెనాల్లో కూడా ఆ సన్న తోరల నుంచి వెళ్ళలేక స్టాగ్నేట్ అయిపోయి వీడు బాగా పెరిగిపోయింది, ఇటుపక్క కానీ అటుపక్క కానీ. ఇప్పుడు ఈ 2 కెనాల్స్ కూడా ఆ వీడి పెరిగిపోవడంతో ఈ వాటర్ ఫ్లో లేక
ఇప్పుడు వచ్చిన ఈ తుఫాన్కి వాటర్ కంప్లీట్గా లెవెల్ పెరిగిపోయి రోడ్డు మీదకి వచ్చింది అనమాట అండి. అంతేకాకుండా ఎప్పుడైతే వాటర్ ఫ్లో లేదో, వాటర్ ఫ్లో లేకపోవడంతో ఏమవుతుందంటే ఈ వాటర్ ఇలా స్టాగ్నేట్ అయిపోయి ఇటుపక్క వాటర్ అటుపక్క వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఈ రోడ్డు కింద ఉన్న మట్టిలోకి పీల్చుకుంటుంది. ఎప్పుడైతే మట్టి పీల్చుకుందో స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఈ రోడ్డు కింద ఉన్న మట్టి సాయిల్ లూజ్ అయిపోయి రోడ్డు డ్యామేజ్ అవుతుంది. ఈ విషయం గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎన్ని కంప్లైంట్ పెట్టినా కానీ స్థానిక కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓ రూరల్ ఎంఆర్ఓలు కానీ, డిప్యూటీ కలెక్టరు ఈ రూరల్కి రెస్పాన్సిబిలిటీ, కనీసం విజిట్ చేసిన పాపన పోలేదు. మరి ఈ నష్టాన్ని ఎవరు పూరిస్తారు? ఇవన్నీ కూడా సిమెంట్ తోరలేసి టెంపరీ పోనీ ఒక 6 నెలల్లో సంవత్సరంలో వర్క్ అయిపోతుంది చేశారంటే అనుకోవచ్చు. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే దీన్ని ప్రశ్నించే నాదులు లేకపోవడం మన దౌర్భాగ్యం. అటు స్టేట్ కానీ ఇటు సెంట్రల్ కానీ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయకపోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ మనం టేకప్ చేసినప్పుడు దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది. మరి ఏ టైం బౌండ్ లేకుండా వర్క్లు ఇచ్చారంటే లైఫ్ టైము అచీవ్మెంట్ అవార్డుకి నేను ఇచ్చారేంటి? వీళ్ళకి జీవితకాలం మీరు చేసుకుంటారా, మీరు మీ ఫ్యామిలీస్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వ్యాపారం చేసుకుంటారని ఇచ్చారా? ఇది ఈ బ్రిడ్జ్ కింద ఉన్న ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కింద వేసిన ఈ పంట పొలాల్లోంచి వచ్చి ఎక్సెస్ వాటర్ అనమాట. దీనికి ఫ్లో లేకపోవడం వల్ల ఇది మొత్తం అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయింది. పంట పొలాల నుంచి వచ్చి స్టాగ్నేట్ అయిపోయింది. ఇదంతా కూడా ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఇప్పుడు ఈ మట్టి తీసారనమాట. ఇది లేకపోతే ఇదంతా కూడా ఒక రోడ్డు కింద కప్పెట్టేసారు. ఇలా కప్పెట్టేసారు. ఈ విషయం గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంటు సెక్రటరియట్లో ఉన్న చీఫ్ ఇంజనీర్కి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ, డిప్యూటీ సీఎం పేషీకి, సీఎం పేషీకి, సిఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంతమందికి ఈమెయిల్ పెట్టి సెంట్రల్ గ్రీవెన్స్లో ఒక కంప్లైంట్ పెట్టినా కానీ దీని మీద ఇసుమంత కూడా స్పందించకపోవడం పబ్లిక్ చేసుకున్న దౌర్భాగ్యం. నిత్యం ప్రచారాలు ఇవన్నీ కూడా ఈరోజు పీకిల మీదకి వచ్చాక ఇప్పుడు తీశారన్నమాట. ఇవన్నీ కూడా ఈరోజు రోడ్డు బ్లాక్ చేసి ఓపెన్ చేయడం జరిగింది త్వరలో. మరి ఇన్నాళ్ళు ఈ షూట్ ఎందుకు తీయలేదు? దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళు స్టాఫ్ ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తున్నారు? వీళ్ళకి క్వార్టర్స్ ఫెసిలిటీస్ హెచ్ఆర్ఏలు ఎందుకు ఈ డిపార్ట్మెంట్ నాకు అర్థం కాలేదు. కనీసం ఈ వీడియో చేసిన గవర్నమెంట్ స్పందించదేమో చూద్దాం, లేదంటే పిఎంఓకి పెడదాం. విజిలెన్స్